హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజారాజ్యం, తెరాస, లోక్సత్తా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. వరప్రసాద్ గారు, పండరి గారు, ఇస్తార్ గారు, శ్రీమతి నారాయణమ్మ గారు, శ్రీమతి మమత గారు, లోక్సత్తా నుంచి మన పార్టీ చేస్తున్న రవిచంద్ర గారు, చెన్నకేశ్వరరావు గారు, హరిబాబు గారు, కృష్ణ గారు, అదే మరి గౌరవనీయులు కనకాచార్య గారు, వెంకటేశ్వరరావు గారు, అదే మరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీరు చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒక కుత్బుల్లాపూరే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కలుండే మున్సిపాలిటీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండి క్రితంసారి ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ గెలిచాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలేదు, గెలిచే సమస్య కూడా లేదు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉండే మున్సిపాలిటీలో కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి తప్ప కాంగ్రెస్ నాయకులు ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇటీవల ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ లో మనం నష్టపోయాం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి కానీ, అదే మరి కుత్బుల్లాపూర్ కానీ, ఉప్పల కానీ, ఎల్బీ నగర్ కానీ, మల్కాజిగిరి కానీ ఏవైతే తెలుగుదేశం పార్టీకి కంచు కోట్లుగా ఉన్నాయో అక్కడ మనకి ఇబ్బంది వచ్చింది. దానికి కారణం మన నాయకులు కొంతమంది వేరే పార్టీలో చేరడం, ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా అన్ని పార్టీలు కలిపి తీసుకునే దానివల్ల మనకు నష్టం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చింది తప్ప వాళ్ళ శక్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మన మిత్రులు చాలా మంది మాట్లాడారు. హైదరాబాద్ లో కానీ రాష్ట్రంలో కానీ అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళ పొట్ట కొడుతున్నారు, కోటీశ్వర్ల పొట్ట నింపుతున్నారు తప్ప ఈ పేదవాళ్లకు అరగబెట్టింది ఏమీ లేదు. ఇది వాస్తవం. నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాను, రేపు మళ్ళా ఎన్నికలకు వస్తారు, మాయ మాటలు చెప్పాలనుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మళ్లీ వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఒకటి రెండు విషయాలు కాదు, అన్ని విషయాల్లో పేదవాళ్లకు బాగా నష్టం జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినాం, సైబరాబాద్ సిటీ వచ్చినాం, బయోటెక్నాలజీ పార్క్ వచ్చినాం, హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ వచ్చినాం, రోడ్లు వెడల్పు చేసినాం. అవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి తప్ప కాంగ్రెస్ నాయకులు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు హైదరాబాద్ లో కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. ఐటీని మనమే ప్రమోట్ చేశాం. హైదరాబాద్ ని ప్రపంచంలోనే మేటైన నగరంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముందుకు పోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి అన్ని విధాల హైదరాబాద్ ని ఒక మురికివాడగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.